ఆరు 1-19 నుంచి 12-1-19 వరకు వృషభ రాశి వారికి వారఫలాలు ఈ రకంగా ఉన్నాయి. వారికి తృతీయంలో రాహు యొక్క సంచారం, సప్తమంలో గురు శుక్రులు, అష్టమంలో రవి శని బుధ గ్రహాల యొక్క సంచారం, భాగ్యంలో కేతువు, లాభంలో కుజుడు ఈ రకమైన సంచారం జరుగుతున్నది. కుజుడు లాభంలో ఉన్నా కూడా చతుర్థ దృష్టితో గృహస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి గృహానికి సంబంధించినటువంటి కొన్ని అసౌకర్యాలు తప్పనిసరిగా వీరిని వెంటాడుతూ ఉంటాయి. అంటే అష్టమానికి సంబంధించినటువంటి అష్టమ శని కూడా జరుగుతోంది. ప్రస్తుతానికి గ్రహ సంచారం పెద్ద అనుకూలంగా లేదు. ఈ అనుకూలంగా లేనటువంటి గ్రహ సంచారం ఉన్న సమయంలో వీళ్ళు సరైనటువంటి జాగ్రత్తలు కనుక తీసుకోగలిగినట్టయితే, శాస్త్రానుసారమైనటువంటి సరైన జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈ ఇబ్బందుల నుంచి బయటపడటం ఒకటి, రెండోది ఇబ్బంది కలగకుండా చూసుకోగలిగినటువంటి పరిస్థితి ఒకటి. ఈ రెండు కూడా వీళ్ళకి లభించే అవకాశం ఉంది. ఇది మనం సాముదాయికంగా కనుక ఒక పర్యాయం కనుక చూసి పరిష్కార మార్గాలు కనుక తెలుసుకోవాలనుకుంటే ఈ వృషభ రాశి వారికి ఇనప ఉంగరం మధ్యవేలికి ధరించడం ఇది ఒక ప్రక్రియ కింద మనం లోకడ కూడా అనుకున్నాం. ఇప్పుడు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇదే. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని సంచారం జరుగుతున్నప్పుడు ఇనప ఉంగరాన్ని మధ్యవేలికి ధరించడం అనేటటువంటిది ఉత్తమమైనటువంటి అది మార్గం. అది ఈ వృషభ రాశి వారు అది చేయగలిగితే బాగుంటుంది. ఒకవేళ ఏ కారణం చేతన అది చేయలేదు, లభ్యమయ్యే అవకాశం లేదు అని అనుకున్నప్పుడు పరిస్థితుల్లో వృషభ రాశి వారికి ఈ సంస్కారపూరితమైనటువంటి ఒక సూచన అంటే కాస్త మానసికమైనటువంటి దృఢత్వాన్ని అనుసరించాలి. ఏ రకమైనటువంటి తగాయిదాలు ఉన్నా, కోర్టు తగాయిదాలు ఉన్నా అణుకుగా కనుక ఉండగలిగినట్టయితే, వినయం విధేయత ఉన్నట్టయితే అనేక రకాల సమస్యలకి పరిష్కారం దానంతట అదే వచ్చేస్తుంది. ఈ అష్టమ శని సంచారం జరుగుతున్నటువంటి ఈ సమయంలో ధనుర్మాసం కాబట్టి ప్రయత్నపూర్వకంగా నోటిని, నాలికని, మనసుని నియంత్రించుకోగలిగినటువంటి పరిస్థితి కనుక అలవర్చుకున్నట్లయితే వృషభ రాశి వారికి రాబోయే సమయం సుఖకరమైనటువంటిదిగా పరిణమిస్తుంది. లేదంటే గ్రహచిత్రం అనేటటువంటిది తప్పనిసరి. అష్టమ శని సంచారం జరుగుతున్న ఈ సమయంలో తప్పనిసరిగా కుటుంబ కలహాలు, విడిపోయే పరిస్థితులు, సోదర సోదరీమణుల యొక్క ఆ మధ్యన అగాధమైనటువంటి పరిస్థితులు రావటం, పితృవర్గంతో గొడవలు, మాతృవర్గంతో గొడవలు, ఈ రకమైనటువంటివన్నీ కూడా ఈ వృషభ రాశి వారు తప్పనిసరిగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వీటిలో ఏ ఒక్కటి కూడా కార్యజయం వైపు తీసుకెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి. ఆ కారణం చేత వృషభ రాశి వారు కాస్త జాగ్రత్తగా నోటిని అదుపులో పెట్టుకోవటం ఒకటి, శరీరాన్ని అదుపులో పెట్టుకోవటం ఒకటి, నియంత్రించుకోగలగటం ఒకటి, వారిని నియంత్రించుకోగని వాస్తవ స్థితిని పరిశీలించి వాళ్ళకి ఏదైతే బాగుంటుందో కాస్త కష్టమైనా సరే అణుకువగా కనుక ఉన్నట్టయితే సుఖకరమైనటువంటి జీవితానికి నాంది పలికిన వాళ్ళు అవుతారు. తద్వారా రాబోయే సమయంలో వచ్చే అవకాశం సూచనలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడిపోయే అవకాశం ఉంది. లేదంటే అనేక రకాలైనటువంటి శిక్షలకి వీళ్ళు అర్హులు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం బాగుంటుందని చెప్పి తోస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.